పుట్టుటయు నిజం, పోవుటయు నిజం, మధ్యలో ఉండేది నాటకం. ఇది వేదాంతులు అంటారు. పుట్టినప్పుడు మాత్రం అందరూ సంబరాలు చేసుకుంటారు గానీ, చచ్చిపోయినప్పుడు మాత్రం అందరూ ఏడుస్తారు. చావు అనే ఈ కీలకమైన ఘట్టం గురించి మనిషి జీవితంలో రామ్ గోపాల్ వర్మ గారు ఏమంటారో తెలుసుకుందాం. వర్మ గారు, చావు అనంగానే మీరు ఎప్పుడైనా ఏడుస్తారా ఎవరైనా చనిపోయినప్పుడు? యాక్చువల్లీ నేను విన్నాను ఇప్పుడు. ఎందుకంటే నాకు ద మెయిన్ పాయింట్ ఏంటంటే, అసలు చావు అనే దాని గురించి మాట్లాడాలంటే ఫస్ట్ బతుకు అనేది ఏంటి అంటే, మనం బతికున్నాం అని మనం ఎందుకు అనుకుంటాం అంటే, మనం ఒక కాన్షియస్నెస్ ఉంది, మనం పొద్దున్న తింటాం, లేకపోతే ఊపిరి పీలుస్తాం, లేకపోతే ఏదో అవుతుంది మన లైఫ్లో అనేది ఒక ప్రాసెస్ ఆఫ్ బీయింగ్ అలైవ్ అనేది ఒక పాయింట్ ఉంటుంది. నాకు అన్నిటికన్నా ఫ్యాసినేటింగ్ థింగ్ ఏంటంటే, ఇక్కడ 2 పాయింట్స్. ఇక్కడ ఒకటి, టు కోట్, మన శరీరం బతుకుంటుందా లేకపోతే సోల్ అనుకుందాం. సోల్ అనేది చాలా వేగ్ వర్డ్, అది ఐఎమ్ నాట్ వెరీ షూర్ ఎనీబడి నోస్ మీనింగ్. నా కళ్ళు, నా ముక్కు, నా పెదాలు, లేకపోతే నా చేతులు, నా కాళ్ళు, అంటే మనం దాన్ని సెపరేట్గా చెప్తున్నాం. అది నా చెయ్యి, మీరు కాదు, మీరు ఇంకోటి ఏదో. అదేంటి, అదొక ఆలోచనల సమూహం, లేకపోతే ఒక ఫీలింగ్స్, ఒక భావాల సమూహం మీ మైండ్లోనే ఎక్కడ ఉంటుంది. దానికి అటాచ్ అయ్యి ఉన్నది ఒక బాడీ ఉంటుంది. ఇప్పుడు మనం తినేది మన అవయవాల కోసం. మనకి బ్లడ్ ఫ్లో ఉండాలా, ఇది ఉండాలా, ఏదో రకరకాల లంగ్స్ లాంటివి ఉంటాయి బాడీకి. వాటి కోసం తిండి తింటాం, లేకపోతే ఇది చేసాం, మంచినీళ్ళు తాగుతాం, మంది వేసుకుంటాం. ఇప్పుడు ఆలోచన అంటే ఒక ఫార్మ్లెస్, షేప్లెస్ ఆలోచన సమూహం, భావాల సమూహంకి వాటికి తిండితో ఏం పని. అవి కోక్ ఎందుకు తాగాలా, వాటికి అన్నం ఎందుకు తినాలనేది ఇట్ ఈస్ డిఫరెంట్ పాయింట్. సో అప్పుడు వాటికి అసలు రూపమే లేనప్పుడు వాటికి బాడీ ఎందుకు అవసరం అనేది నాకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్స్ ఉండేది. ఎందుకంటే అది గాలిలో ఉండొచ్చు, ఇది ఎందుకు ముక్కు కళ్ళు నేను ఎందుకు కావాలనేది ఒక పాయింట్. నేను చాలామంది డాక్టర్స్ని అడిగాను, దే కాంట్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. సో మై ప్రిసైజ్ క్వశ్చన్ ఈజ్ నేను ఎవరిని, నేను నా ముక్కు కాదు, నా కళ్ళు కాదు, నాకు నా బాడీ ఉంది, నా కాళ్ళు చేతులు, నేను మాట్లాడుతున్నాను, నా నాలుగు కవించండి, ఇలాంటివన్నీ జరుగుతుంది. కానీ అన్నిటికీ నేను నా కళ్ళు, నా ముక్కు అంటాను. నా ఎవరు ఫస్ట్, నా బాడీ కాదని నేను ఇంప్రూవ్ చేస్తున్నాను. ఎందుకంటే నా కళ్ళు అంటున్నాను, కళ్ళు నేను అంటాను. సపోజ్ నేను ఎవరిని, నా అంటే ఏంటి అనేది సింప్లిస్టిక్ డెఫినేషన్ నేను ఆలోచిస్తాను. నేను ఫీలింగ్కి ఆలోచనకి ఒక షేప్ అనేది లేదు కాబట్టి ఆ పర్టికులర్ థింగ్ నా అని మనం అనుకుంటాం. సో అప్పుడు అది ఆలోచనలకి చావు ఎలా ఉంటుంది, ఫీలింగ్స్కి చావు ఎలా ఉంటుంది అది తెలియదు. ఎందుకంటే అప్పుడు మనం చచ్చిపోయిన తర్వాత వాటితో మాట్లాడలేము కాబట్టి. అంటే మనం కమ్యూనికేట్ చేసేది బాడీతోటి. నోరు మాట్లాడుతుంది, కళ్ళు చూస్తున్నాయి, ఎక్స్ప్రెషన్ ఇస్తుంది, ఆడేదో షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు. ఇలాంటి బాడీ మూమెంట్స్ బట్టి మనం కమ్యూనికేట్ చేస్తాం. ఎప్పుడైతే ఆ బాడీ అనేది నిర్జీవం అయిపోయిందో మనం కమ్యూనికేట్ చేయలేము కాబట్టి వాడు చచ్చిపోయాడు అనుకుంటున్నాం.